ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. యజ్ఞయుజ్యో మహేజ్యశ్చ క్రతుః సత్రం సతాంగతిః సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమం. శ్రీ విష్ణు సహస్రం 48వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశం విందాం. శ్రీ వ్యాస శుక సంవాదంలో శిఖరాయమాణమైన చివరి ఘట్టాన్ని భీష్ముడు ఇలా వివరించాడు. వేదసారమైన జ్ఞానామృతాన్ని ఆస్వాదించి శుకయోగి ఎంత విన్నా తనివి తీరని జ్ఞాన మురళీనాదాన్ని భావిస్తూ చిట్ట చివరగా, తండ్రి, అన్ని ధర్మాలలోనూ అత్యుత్తమ ధర్మమేదో మరొక్కసారి వినాలని ఉంది అనగా, వాత్సల్య సముద్రులైన వ్యాసుల వారు, నాయన, సనాతనము సకల మునీంద్రులు సన్నుతించేది అయిన సర్వోత్తమ ధర్మం చెబుతాను, ఏకాగ్రచిత్తంతో విను అని చెప్పనారంభించారు. ఇంద్రియాలు చిన్న పిల్లలలాగా విచ్చలవిడిగా పరుగెడుతుంటాయి. ఆ పిల్లలను తండ్రి ఓర్పుతో నేర్పుతో ఎలా దారిలోకి తెచ్చుకుంటాడో అలా నెమ్మదిగా ఇంద్రియాల వేగాన్ని తగ్గించాలి. క్రమంగా మనస్సు ఏకాగ్రమవుతుంది. అంటే పిల్లలు తండ్రి చెప్పినట్లు విని తండ్రి దారిలో నడిచినట్లవుతుంది. నీవు ఉజ్వలాత్ముడవు, ధీరుడవు, ధర్మాలన్నింటిలో చివరిదైన ఈ ధర్మాన్ని నీ బుద్ధిలో గాఢంగా స్థిరంగా నిలుపుకొని ఇంద్రియ నిగ్రహంతో ఉన్నావు అంటే నీ ఆత్మ తృప్తిపడుతుంది, పరమాత్మ దర్శనం అవుతుంది. ఒక వృక్షం తన పుష్పాల సుగంధాన్ని తానే వాసన చూడలేదు, తన ఫలాల రుచిని తానే ఆస్వాదించలేదు. అలాగే జీవుడు తన నిజతత్వాన్ని, ఔన్నత్యాన్ని తానే తెలుసుకోలేడు. మరొక చైతన్యమూర్తి వచ్చి పుష్ప ఫలాల సుగంధాన్ని, రుచిని తెలుసుకొన్నట్లు జీవుడు తన జీవత్వాన్ని పాము కుబుసం వదిలినట్లు వదిలేసి శుద్ధ చైతన్యమూర్తి అయి తన నిజస్వరూపాన్ని తెలుసుకుంటాడు. ఆ విధంగా నీవు చక్కగా ప్రసన్నాత్మస్వరూపుడవై కొండ శిఖరం మీద నిలిచిన వాడు క్రింద భూమి మీద ఉన్న సమస్తాన్ని చూడగలిగినట్లు నీవు ఈ ప్రపంచాన్నంతటినీ చూస్తూ సంపూర్ణ సంతృప్తితో జీవిత గమనాన్ని సాగించు. సుత, నీవు సుప్రసన్నాత్మత పొంది నగాగ్రగతుడు మహివారలజూచు తెరంగున ఈ భూత ప్రతతిం కనుగొనుచునుండు పరితృప్తుడవై, కనుగొనుచునుండు పరితృప్తుడవై అని జ్ఞాన శిఖరాన్ని అధిరోహించమని సూచించి ఇంకా అనేక విధాల బంధాన్ని, బంధ కారణాలను, బంధ విచ్ఛేద రహస్యాలను బోధించి ఆశీర్వదించాడు అని భీష్ముడు శ్రీ వ్యాస శుక సంవాదాన్ని సుసంపన్నం చేశాడు. అమూల్యమైన ఆ ధర్మాలను అన్నింటినీ ధర్మరాజాదులు ఆశ్చర్య ఆనందాలతో విని తండ్రి బోధ ద్వారా కుమారుడు ఏ స్థితికి చేరుకున్నాడో తమ మనస్సులలోనే స్మరించుకున్నారు. వారికి శుకయోగి జీవిత చరిత్ర తెలుసు. వ్యాసమహర్షి ఈ ప్రపంచానికి గురు పరంపరను ఏర్పరచాలి అని సంకల్పించి ప్రపంచమే తన స్వరూపమై జగద్గురువైన పుత్రుడు కావాలి అని తపస్సు చేయగా శ్రీమన్నారాయణుని అనుగ్రహంతో
ఘృతాచి అనే అప్సరస కారణంగా యజ్ఞ సంబంధమైన అగ్ని కోసం అరణిని మధిస్తుండగా ఆవిర్భవించిన అయోనిజుడు శుకుడు. ఆయన సద్యోవటుడై బ్రహ్మదేవుని చేతనే ఉపవీతుడై తండ్రి దగ్గరనే వేదాంగాలను అభ్యసించాడు. ఆ విధమైన జ్ఞానబోధ పొందాడు. ఆ మార్గంలో సాధన చేసి ఆయన శుకయోగి అయి బ్రహ్మలోకానికి వెళ్తున్నప్పుడు వ్యాసుడు ఆయన వెంట వెళ్తూ, నాయనా శుక అని పిలిస్తే ప్రకృతి అంతా కొండలు గుట్టలు చెట్టు చేమలతో కూడా ప్రతి సమాధానం ఇచ్చింది అని శ్రీమద్భాగవతంలో ఉంది. మహాకవి పోతన గారు ఇలా ఆంధ్రీకరించారు. సముడై యౌవడు ముక్తకర్మచయుడై సన్యాసియై ఒంటిబోవా మహాప్రీతినొహో కుమారయనుచున్ వ్యాసుండు చీరంగా వృక్షములున్ తన్మయతన్ ప్రతిధ్వనులు చక్కంజేసెమున్ను అట్టి భూతమయున్ మృక్కెద బాదరాయణి తపోధన్యాగ్రణిన్ ధీమణిన్. ఈ సన్నివేశాన్ని బట్టి శుకుడు క్రమంగా సుఖ దుఃఖాది ద్వంద్వాల పట్ల సమత్వం సాధించి కర్మలను వదిలిపెట్టి సన్యాసి అయి ఒంటరిగా జనసమ్మర్దాన్ని కోరకుండా అడవులలో జీవించాడు అని అర్థమవుతుంది. అంతేకాదు, సర్వప్రాణుల రూపంగా తానే భాషించాడు. అందరికీ వెలుగునిస్తూ భూత దయను ప్రదర్శించాడు. తండ్రి నుండి నేర్చుకున్న జ్ఞానాన్ని భక్తిని భాగవత ప్రవచనం ద్వారా అటు పరీక్షిత్తుకు ఇటు మనకందరికీ అందించాడు. చివరకు కౌపీనం కూడా వదలి అవధూత అయ్యాడు. శుకుడు గోచియులేకపై జనజూచితోయములందు లజ్జకు చెలింపక చీరలొల్లక చల్లులాడిడి దేవకన్యలు హా శుకయంచు వెన్కజనంగ వ్యాసుని జూచి అంశుకములన్ ధరించి సిగ్గున సృక్కిరందరు ధీనిధీ. 16 ఏళ్ల పడుచువాడు నగ్నంగా వెళ్తూ ఉంటే జలక్రీడలాడుతున్న దేవకన్యలు సిగ్గుపడలేదు. వృద్ధుడు వస్త్రధారి అయిన వ్యాసుణ్ణి చూచి వాళ్ళు సిగ్గుతో తాము వస్త్రాలు ధరించారట. కారణమేమని విచారించగా వాళ్ళు చెప్పారట, నీకు స్త్రీ పురుష భేదం పోలేదు, అతడు దేనికి చెలించని నిర్వికల్పుడు, నీకు అతనికి చాలా వ్యత్యాసం ఉంది అని. ఈ విధంగా శుకుడు యోగి అయి జ్ఞాని అయి భక్తుడై అవధూతయై శుకబ్రహ్మగా పరిణమించాడు. ప్రధానంగా యువకులైన సాధకులకు ఆయన ఒక స్ఫూర్తి, ఒక ప్రేరణ. ఆయన సాధన అందరికీ ఆదర్శం. ఓం నమో వెంకటేశాయ.